కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి 2026. శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక సంక్రాంతి 2026 కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ అమృతహస్తం. కలం వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు. గళం అవసరాల వెంకటరావు. ఆకేసి పప్పేసి కూరేసి నెయ్యేసి మనవరాలతో బువ్వాటలాడుతోంది నాగలక్ష్మి. వాళ్ళిద్దరినీ తదేకంగా చూస్తున్న శ్రీధర్కి ఆ బువ్వాట ఆకలితో పేగులు పెట్టిన కేకల్ని గుర్తు చేసింది. శ్రీధర్ మనసు పాత జ్ఞాపకాలని తట్టిలేపింది. నర్సాపురం కాలేజీలో బిఏ చదువుతున్న రోజులవి. కుర్రాళ్లతో కలిసి స్ట్రైకులని, హక్కులని, పోరాటాలని విప్లవకారుల్లా ఉత్సాహంతో ఉవ్విళ్ళూరే వయస్సు. ఉద్యమాలు ఉద్వేగపరుస్తున్న వయస్సు, అల్లర్లు, చిలిపి పనుల వంకకు తోసే పరువం. వీటన్నిటినీ మించినదే ఆకలి బాధ. దాన్ని జయించలేక నిస్సహాయ స్థితిలో గడిపిన రోజులవి. ఒరేయ్, ఆ పిట్ట చూడరా ఎలా కవ్విస్తోందో. సుధాకర్ అంటున్నప్పుడు కడుపు నిండిన వాడికి రా కవ్వింపులు అలరింపులును. అది కాలుతున్నప్పుడు అందాన్ని ఆరాధించే స్థితి, ఆకలి తీరే గతి ఎక్కడిది? ఉక్రోషంగా ప్రశ్నించిన ఆ రోజే నా కళ్ళల్లో మెదులుతోంది. అటువంటి ఉక్రోషానికి, ఆకలి బాధకు సమాధానం దొరికిన సందర్భం నా మనసులో ఎప్పటికీ తాజాగా నిలిచిపోతుంది. సుధాకర్ చూపిన అందంతోనే నా ఆకలి తీరింది. అదొక సౌందర్యవతి అందం అనుకుంటే పొరపాటే అవుతుంది. కసాయిగా కనిపిస్తూ కడుపుని నింపిన రహీం సాయిబు అందం. 6.5 అడుగుల ఆజానుబాహుడు రహీంభాయ్. అరనెరిసిన గడ్డం, నల్లని వర్ణం, పటిష్టమైన శరీర సౌష్ఠవం, మసూచి సోకి తగ్గిందని నిరూపిస్తూ మొహం నిండా మచ్చలు. చూడగానే కరుకుగా కనిపించే ఆ రూపం మదిలో నిలిచిపోయింది. ఆ రూపాన్ని తలచినంతనే కళ్ళు అప్రయత్నంగా వర్షిస్తాయి. 25 ఏళ్ల నాటి జ్ఞాపకాలను ఆ మసకలోంచి తాజాగా కనిపించే అపురూపమైన రూపం అది. వాణ్ణి ఏదైనా పనిలో పెట్టకుండా మీ పట్టుదల ఏమిటండి? 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడం మాట అటుంచి నలుగురికి గుక్కెడు గంజి పోయడమే కష్టంగా ఉంటుంది. ఆ కాలేజీ చదువులు ఇప్పుడు ఎక్కడ కుదురుతాయి? వాపోయింది అమ్మ. చివరి ప్రయత్నంగా మా బావని అడుగుతాను లీలా. కాదంటే జరిగేది అదే. అప్పుడు నువ్వన్నట్టే పని తప్ప తప్పేదే ఉంది. ఇష్టం ఉన్నా లేకున్నా అక్కయ్య గుమ్మం ఎక్కి సహాయం అడగాలి. బరువెక్కిన మనస్సుతో అన్నారు నాన్నగారు. ఆ రోజే మా పెద్ద మేనత్త ఇంటికి నరసాపురానికి ప్రయాణం అయ్యారు. బావగారు, శ్రీధర్ డిగ్రీలోకి వచ్చాడు. వేముల దీవులోన కాలేజీ లేదు. మహానగరాల్లో చదివించేదంట స్తోమత నాకు లేదు. వాడు గనక డిగ్రీ పూర్తి చేస్తే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా బావగారు. పెద్ద కొడుకు చేతికి అందిస్తే మిగిలిన వాళ్లకు చేయి అందిస్తాడన్న ఆశ. వాడికి వచ్చిన మార్కులకు ఈ ఊళ్ళో కాలేజీలో సీటు వస్తుంది. ఫీజుకి డబ్బు ఏర్పాటు చేసుకున్నాను. మీరు పెద్ద మనసు చేసుకుని 3 ఏళ్ల పాటు వాడికి ఆశ్రయం ఇస్తే గట్టెక్కేస్తాడు. అర్థించారు నాన్న. అదేంటి ప్రసాదు, మేనత్తింట్లో హక్కుతో ఉండాల్సిన పిల్లాడు. మనలో మనకి అర్థింపులేంటి? శ్రీధర్ ఇక్కడుండి చదువుకుంటాడు. నువ్వు వాడి సంగతి ఇంక మర్చిపో అంటూ అభయం ఇచ్చాడు మావయ్య గారు. సుందరమ్మ అత్తయ్య నాన్నగారికి సొంత అక్కయ్య. అయినా పుట్టింటి వాళ్ళని ఎప్పుడూ చులకనగానే చూసేది. మా తాతగారి కాలంలో చేసిన మేనరికం పెళ్ళి ఆమెది. అక్క చెల్లెళ్ళందరిలోనూ కాస్త సంపన్నుల ఇంట్లో పడింది. దాంతో
సుందరమ్మ అత్తయ్యకి కొద్దిపాటి మిడిసిపాటుతో పాటు స్వార్థం విపరీతంగా పెరిగింది. ఎప్పుడైనా నలుగురిని చూడాలనుకుంటే పుట్టింటికి తనొచ్చి వెళ్ళడమే తప్ప తన ఇంటి ఛాయలకి ఎవరినీ రానిచ్చేది కాదుట. బావమరుదులు ఇబ్బందుల్లో ఉండడం చూసి మామయ్య గారు చూసి చూడక ఏదైనా సహాయం చేద్దామనుకున్నా ఉన్నదంతా ధారపోస్తే రేపు మనం అడుక్కు తినాల్సి వస్తుందని కసురుకునేదట. మా నాన్నగారు అమ్మకు చెప్తుండగా వినేవాణ్ణి. అలాంటి అత్తయ్య ఇంటికి చదువుకంటూ వెళ్తున్నానని మనసు కలవరపడుతున్నా చేయగలిగేది లేక వేముల దీవిని వదిలి నర్సాపురం బయలుదేరాను. అనుకున్నట్టుగానే అత్తయ్యకు నేను అక్కడికి రావడం ఎంతమాత్రం నచ్చలేదు. మహారాజు బతుకని కాకపోయినా మా వేముల దీవిలో గంజి తాగిన ఆనందంగా ఉండేది. ఇక్కడ అదే గంజి అయినా గొంతు దిగేది కాదు. అక్కడ నూకల గంజి అయితే ఇక్కడ ఎర్రబియ్యం గంజి. అత్తయ్య కసురుకుంటూ పెట్టడమే తేడా. మామయ్య గారు మాత్రం ప్రేమగా మాట్లాడేవారు. చదువు కోసం కోటి తిప్పలు అనుకుంటూ కాలేజీకి వెళ్ళి రావడం మొదలుపెట్టాను. ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఏదో ఒకటి నా ద్వారా పొంది తీరాలన్నది మా అత్తయ్య పట్టుదల. లతకు లెక్కలు నేర్పమని రోజూ పోరుతుండేది. ఎంత చెప్పినా లెక్కలు మాత్రం లతకు వంట పట్టేవి కాదు. అక్కడితో సుందరమ్మ అత్తయ్యకు నా మీద అక్కసు మరింత పెరిగింది. కాసేపు తీరుబడిగా కనిపిస్తే ఓర్చేది కాదు. ఏదో ఒక పని పురమాయించి ఆనందించేది. కాలేజీకి వెళ్ళే రోజుల్లో మాత్రం రోజంతా ఇంటి పట్టున ఉండకపోవడంతో కాలక్షేపం అయిపోయేది. కాలేజీలో సుధాకర్ స్నేహం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. అతడి స్ఫూర్తితో నా జీవితం కొత్త మలుపు తిరిగింది. వరన్నం తినాలనుందిరా సుధా. సరిగ్గా 2 నెలలైంది అన్నం తిని. కడుపుకి గంజితో సరిపెట్టుకోగలుగుతున్నాను కానీ అత్తయ్య మాటలు తోటాల్లా పొడుస్తుంటే భరించలేకపోతున్నాను. కడుపుకింత అన్నం తింటే మనసుకింత ఔషధం అవుతుందనిపిస్తోంది. ఆ రోజెందుకో గుండెల్ని చీల్చుకొచ్చేసాయి నా మాటలు. శ్రీధర్, ఇంత బాధపడుతున్నావని నీ స్నేహితుడినైనా నేను తెలుసుకోలేకపోవడం నాదేరా తప్పు. బాధపడుతూ ఇక నువ్వు ఆకలితో ఉండడానికి వీల్లేదు. నరసాపురంలో ఉండే కాలేజీ కుర్రాళ్ళు ఆకలితో ఉండడమా? రహీంభాయిది ముసాఫిర్ ఖానా ఉన్న చోట ఆకలికి చోటు లేదు అన్నాడు సుధాకర్. హోటల్లో తినడానికి నా దగ్గర డబ్బే ఉంటే ఈ తిప్పలెందుకురా? నా దగ్గర 5 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దాంతో ఏమొస్తుంది? నిరాశగా అన్నాను. నీకు తెలియదు శ్రీధర్, ముసాఫిర్ ఖానాలో భోజనం చేయడానికి డబ్బుతో పనిలేదు. ఇవాళకి సమయం అయిపోయింది కానీ ఒక్కరోజు ఓపిక పట్టు. రేపు అక్కడికి తీసుకెళ్తాను, నువ్వే చూస్తావుగా అంటున్న సుధాకర్ మాటలు చెవినైతే పడ్డాయి కానీ మనస్సుని తాకలేదు. డబ్బు లేకుండా భోజనం పెట్టే భోజనశాల ఉంటుందని నిజంలో బతుకుతున్న నా మనస్సు ఒప్పుకోలేదు. స్నేహితుడి వాత్సల్యానికి సంతోషించానే కానీ మాటల్ని మాత్రం నమ్మలేకపోయాను. నమ్మలేదు కనుక మరునాటి కోసం పెద్దగా ఎదురు చూడను లేదు. పద భోజనం వేళ అయింది, ఇంకా ఇక్కడే ఉంటే ఎలా? 11:30 కల్లా వచ్చి హడావుడి పెట్టాడు సుధాకర్. రహీం సాహిబ్ దుకాణం దగ్గరికి చేరుకున్నాం. ముసాఫిర్ ఖానా ద్వారం గోనెపట్టా లాంటి తెరతో మూసి ఉంది. బయటనున్న బెంచి మీద కూర్చోడానికి వెళ్ళాడు సుధాకర్. దరిద్రపు సంత. గంజి ఇస్తున్నప్పుడల్లా అత్తయ్యనే మాటలు చెవుల్లో మోగుతున్నాయి, గుండెల్ని నుజ్జు చేస్తున్నాయి. 4 పిల్లలకి ప్రైవేట్లో చెప్పగా వచ్చిన డబ్బు పై ఖర్చులకే సరిపోతోంది. తినే వెసులుబాటు లేదు కదా అన్న ఆలోచనలు చుట్టేశాయి. లోపల నుండి వస్తున్న సాంబ్రాణి సువాసనలు ఆలోచనల నుండి విడుదల కల్పించాయి. 11:50 కల్లా సాంబ్రాణి వేస్తే వంట అయినట్టు. 12 గంటలకల్లా భోజనం ప్రారంభమవుతుందని సుధాకర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కాసేపట్లో గోనెపట్టా తెరుచుకుంది. సాంబ్రాణి వాసన తెరలు తొలగి ఈసారి వంటల ఘుమఘుమలు నాసికాపుటాలని తాగుతున్నాయి. పేగులు అరుస్తున్నాయి. ఆకలి దహించి వేస్తోంది.
లోపలికి ఒక్కరైనా వెళ్తే వారిని అనుసరిద్దామని ఆశగా చూస్తున్నాను. ఆకలి రేపిన ఆశ అది. దేవుడు దయదలిచాడు. ఒక్కరొక్కరుగా వెళ్ళడం ఆరంభించారు. భోజనానికి వేసిన బల్లలు, వాటికి ఎదురుగుండా కూర్చునేందుకు బెంచీలు ఉన్నాయి. అందరూ వరుసగా కూర్చుంటున్నారు. మొహమాటంగానే నేను ఒక బెంచీపై కూర్చున్నాను. అరిటాకులు తెచ్చి ఒక్కొక్కరి ముందు వేస్తున్న వ్యక్తి రహీంభాయ్ కాబోలు అనుకున్నాను. ఆయన్ని చూస్తే కొంత భయం, మరికొంత గగుర్పాటు కలిగింది. మనసులోని భావన బయటపడకుండా నన్ను నేను కాపాడుకుంటూ పెదాలకు అబద్ధపు చిరునవ్వుని పులివాను. పొగలు కక్కుతున్న అన్నం వడ్డించారు. దానిపై చిక్కటి చేపల పులుసు, పక్కనే కోడి ఇగురు వేశారు. ఎప్పుడెప్పుడు తింటానా అని ఆరాటంగా చూస్తున్నాను. నాలికకు నీచు తగిలి ఏళ్ళైపోయింది. చిన్నప్పుడెప్పుడో మా ఊళ్ళో పెదకాపు గారింట్లో అన్న సంతర్పణకి తిన్న జ్ఞాపకం. అందరూ తినడం మొదలెట్టారు. నేను ఆబగా తినేస్తున్నాను. అంత కమ్మని భోజనం పుట్టి బుద్ధి ఎరిగాక తినలేదు అనిపించింది. వారబ్బాయి కాబోలు ఆకులో ఇంకా ఇగురుండగానే మరో గరిటె వడ్డించాడు. చాలండి అన్నాను మొహమాటంగా. కడుపు నిండా తినయ్యా, భోజనానికి మొహమాటం ఏంటి అన్నారాయన. మా అమ్మ కూడా నాకెప్పుడూ అలా పెట్టలేదేమో. నెలకోసారి కోడిగుడ్ల ఎగురు చేసినప్పుడు, అందరి కంచాల్లో వడ్డిస్తున్నప్పుడు నా కంచంలో కాస్త ఎక్కువ పడితేనే వెంటనే దాన్ని తీసేసి చెల్లాయికో తమ్ముడికో వేసి సర్దేది. అమ్మ ప్రేమను మించిన ప్రేమ చూసి కళ్ళు ధారలు కట్టాయి. మళ్ళీ మళ్ళీ వడ్డించగా ఇంకొక ముద్ద కూడా వెళ్ళనేనంతగా తిన్నాను. కడుపు నిండా కాదు ఒంటి నిండా తినేశాననిపించింది. జీవితంలో అంత సంతృప్తిగా భోజనం చేసింది బహుశా ఆ వేళనేమో. తింటున్నంతసేపు భయాన్ని మరచానే కానీ పూర్తయ్యాక భయం మొదలైంది. కడుపు నిండా తినేసి 5 రూపాయలతో ఎలా సరిపెట్టాలా అన్న సందిగ్ధం మనస్సుని కలవరపెడుతోంది. హుండీలో వేసినా వేయకున్నా ఎవరూ ఏమీ అనరు అన్న సుధాకర్ మాటలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. లేచి చేతులు కడుక్కుని 5 రూపాయలు వేయడానికి హుండీ వద్దకు వెళ్ళాను. ఎవరైనా నన్ను గమనిస్తున్నారేమోనని చుట్టూ పరికించి చూశాను. రహీంభాయ్ కానీ వాళ్ళ అబ్బాయి కానీ అటువైపే చూడటం. అసలు నా వంకకే కాదు, భోజనం ముగించి వెళ్తున్న వారెవరి వంకా చూడట్లేదు. హుండీలో డబ్బులు వేసేసి ఇంటి దారి తీశాను. ఆ రోజు తర్వాత నరసాపురంలో ఉన్నన్నాళ్ళు ఆకలి ఎరగను. చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది. నా జీవితం గాడిన పడడంతో ఇంటి చూరు బాగు చేయించాను. చెల్లాయి తమ్ముడి చదువులకు ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వలేదు. పెద్ద చెల్లాయి పెళ్లి కూడా జరిగిపోయింది. 2 ఏళ్లు గడిచిపోయాయి. నరసాపురంలో మావయ్య గారికి సుస్థి చేసి కాలం చేశారన్న వార్త వచ్చింది. వెంటనే వెళ్ళాను. 12వ రోజు వరకు ఉండి కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించి వచ్చాను. సందర్భం కాదు కనుక ముసాఫిర్ ఖానాకు వెళ్ళలేకపోయాను. సరిగ్గా 6 నెలలకు అత్తయ్య రాసిన జాబు నాకు అంటపడింది. భర్త దూరం అయ్యాక వాళ్ళ పరిస్థితి బొత్తిగా బాగోలేదని రాసింది. చేసిన పాపానికి అనాథలయ్యేమని, రేపు పిల్ల పెళ్ళి అలా చేస్తానని తమ్ముడికి ఆందోళన వ్యక్తపరిచిన ఉత్తరం అది. దాన్ని నేను చదవడం అమ్మ చూసింది. బాబు, నీది అసలే జాలిగుండే. కృతజ్ఞత పేరిట అత్తయ్య కూతుర్ని మాత్రం చేసుకోవాలనుకోకు. కావాలంటే 4 రూపాయలు వేసైనా సరే దానికో సంబంధం చూసి చేద్దాం అంది అమ్మ. ఆ ఇంటి దురదృష్టం నుండి నన్ను కాపాడాలని అమ్మ పడుతున్న తాపత్రయానికి నవ్వొచ్చింది. మనుషులమి ఎంత స్వార్థపరులమో కదా అనిపించింది. 5 ఏళ్ల కాలచక్రం గిర్రెను తిరిగింది. నరసాపురం బ్రాంచ్కి వెళ్ళవలసిన పనుందని మేనేజర్ గారు చెప్పగా ఆనందంగా ఒప్పుకున్నాను. నరసాపురం పేరు వింటూనే ఉత్సాహం పుట్టించేది ముసాఫిర్ ఖానా. వెంటనే బయలుదేరాను.
బ్రాంచ్కి వెళ్ళవలసిన ముందు రోజే అక్కడికి చేరుకున్నాను. 5 ఏళ్ల తర్వాత చూస్తున్నాను గనక నర్సాపురం మారినట్టు అనిపించింది. బడ్డీ కొట్లు ఉన్న చోట పెద్ద దుకాణాలు వచ్చాయి. రహదారులన్నీ వెడల్పయ్యాయి. ఊర్లో మారనిదల్లా ఒక్క ముసాఫిర్ ఖానానే. రహీంభాయ్ అమృతహస్తంతో వడ్డించే భోజనానికై ఆతృతగా చేరాను. నరసాపురం వెళ్ళి ఆ భోజనం చేయకుండా తిరిగి రావడం అంటే 7 కొండలు ఎక్కి వెంకన్న స్వామిని చూడకుండా తిరిగి వచ్చినట్టే. ఆ చేపల పులుసు, కోడి ఇగురిని తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి. భోజనానికి కూర్చున్నాను. అదే ఆప్యాయత, అదే ఆదరణ. వేడివేడి అన్నం, పులుసు, ఇగురులతో కొసరి వడ్డిస్తూ కడుపు నిండా అన్నం పెట్టాడు రహీంభాయ్. ఏడాదిగా దాచుకున్న 25,000 తెచ్చాను. రహీంభాయ్ చూడకుండా ఉడతాభక్తిగా హుండీలో వేసినది నా తృప్తికే కానీ అక్కడ అమృతహస్తం రుణం ఏనాటికి తీర్చుకోలేను. అక్కడి నుంచి అత్తయ్యని చూడ్డానికి వెళ్ళాను. పాడుబడ్డ ఇల్లు, బూజులతో, చెదలతో దరిద్రం తాండవం ఆడుతున్నట్టుంది. అత్తయ్య రైస్ మిల్లో పనిచేస్తోందని లత చెప్పింది. మనస్సు ద్రవించింది. మావయ్య కాలం చేశాక వారి బ్రతుకులు మరీ తారుమారయ్యాయి. అన్నం పెట్టిన రుణం తీర్చుకోవడానికి ముసాఫిర్ ఖానాకు వెళ్ళాను. మరో రుణం తీర్చుకోవాలిగా అనుకున్నాను. అత్తయ్య ఆశీర్వాదంతో లతను వివాహం చేసుకున్నాను. ఆశ్రయం కల్పించిన రుణం అలా తీరింది. దైవం మానుష రూపేణ అన్నట్టు మానవ రూపంలో దైవంగా రహీంభాయ్ అమృతహస్తం పంచిన ప్రేమ రుణాన్ని తీర్చడం మానవ మాతృణ్ణైన నా తరమా? కాలం గతించిన జ్ఞాపకాలుగా మనసులో నిలిచిపోయిన అమృతహస్తం జీవితాంతం నా వెన్ను తడుతూనే ఉంటుంది. కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి 2026. కథ అమృతహస్తం. కలం వాడపల్లి పూర్ణకామేశ్వరి గారు. గళం అవసరాల వెంకట్రావు.